हे गाइस व्हाट्स अप, कैसे हो आप लोग? ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ అనదర్ బ్లాగ్. ఈరోజు నేను ప్రస్తుతం టొరంటో కెనడాలో ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ క్వారంటైన్లో ఉండే, క్వారంటైన్ తర్వాత 1 వీక్ అవుతుంది. ఈరోజు మేము కార్ రెంట్ తీసుకుని కిచ్నర్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇట్స్ అరౌండ్ 95 కిలోమీటర్స్ ఫ్రమ్ టొరంటో. సో మేము కిచ్నర్కి మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం. అట్లనే వీడికి చిన్న పని ఉంది కిచ్నర్లో. అట్లనే మా కెమెరా గేర్ కూడా తీసుకెళ్తున్నాం. సో వీ మైట్ రికార్డ్ అ ఫ్యూ డ్రోన్ షాట్ ఇఫ్ ఇట్ డజంట్ రెయిన్. అండ్ ఒక ఫుడ్ ప్లేస్కి కూడా వెళ్తున్నాం. సో చిన్న బ్లాగ్ లాగా చేస్తున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడు టైమ్ అరౌండ్ 11:05 AM అవుతుంది. అండ్ we've ఆల్మోస్ట్ రీచ్డ్ కిచ్నర్. ఇంకొక 2.5 కిలోమీటర్స్ అండ్ వీ వుడ్ రీచ్ మై ఫ్రెండ్స్ ప్లేస్. ఆడికి వెళ్ళినాక మనకి ఫోన్ చేద్దాం, అప్పుడు రికార్డ్ చేస్తాం. సో అప్పటి వరకు బాయ్ గైస్. కిచ్నర్కి వచ్చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఫ్రెండ్ని కలుస్తున్నాం. టైమ్ 11:05 AM అయింది. చూద్దాం, లెట్స్ సీ హౌ అవర్ డే గోస్. వాడు వచ్చినాక వాడిని కనిపిస్తాం. హలో, అరే నువ్వు ఫస్ట్ బయటకైతే రానా? చూడండి మా వాడు ఎట్లా చేస్తున్నావు. దూరం నుంచి వస్తే క్లాస్ అవుతుందని చెప్తున్నావు. ఏం చెప్పాలి వాడికి? ఆన్లైన్ క్లాస్. కొంచెం కామెంట్స్లో వాడిని తిట్టండి. ఏమన్నా సబ్స్క్రైబర్స్ని తిట్టామని చెప్పిన, అంత దూరం నుంచి వస్తే అరౌట్ గైస్. వీడినే కలవడానికి వచ్చినాము ఈ వేస్తులో. కానీ అంత దూరం నుంచి వస్తే 12 o'clock రమ్మన్నారా అని కలవడానికి కూడా రావట్లేదు. అరే మస్టాంగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా, ఏంటి మస్టాంగ్ అంట. సరే, వీటితో కాసేపు చిల్ అయినాక మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ బ్లాగ్ చేస్తా. అప్పటి వరకు బాయ్. రైట్ గైస్, టైమ్ అరౌండ్ ఎంతరా? టైం 3:30 PM అవుతుంది. అండ్ మేము డౌన్ టౌన్ వాటర్లూలో ఉన్నాం. యాజ్ యూ గైస్ కెన్ సీ ఇట్స్ రైనింగ్. మంచిగా వాన పడుతుంది. కార్ ఆడ పార్క్ చేసినాము. మా వస్తుంది చూడండి. బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ప్రస్తుతానికి మేము డౌన్ టౌన్ వాటర్లూలో బావ్ అనే ఒక శాండ్విచ్ బార్కి వచ్చినాం. బార్ కాదు, ఇది శాండ్విచ్ బార్. ఏషియన్ స్టైల్ శాండ్విచెస్ దొరుకుతాయి. ఏందో చూపిస్తా. మనకు ఫుడ్ వచ్చేసింది. మనము ఒక పెద్ద శాండ్విచ్, ఈ శాండ్విచ్ పేరు చికెన్ కాట్సు శాండ్విచ్. అండ్ ఇది కాట్సు అనేది జపనీస్ డిష్, కానీ ఈ బ్రెడ్ ఏదైతే ఉందో ఇది వియత్నమీస్ బ్రెడ్ అనమాట. సో దీన్ని బన్మీ అంటారు. దీన్ని ఒక బైట్ తీసుకుని చెప్తా ఇప్పుడు.
చికెన్ చాలా బాగుంది, సూపర్ క్రిస్పీ అండ్ ఫ్రెష్, అండ్ బ్రెడ్ కూడా చాలా బాగుంది, అండ్ ఇట్స్ నాట్ స్పైసీ ఎట్ ఆల్. గ్రీన్ ఆనియన్స్ యాడ్ టు ద టేస్ట్, దీంట్లో కొంచెం క్యాబేజ్ కూడా ఉంది. ఇట్స్ రియలీ నైస్. ఐ లైక్ ద కాప్సూల్ శాండ్విచ్. ఈ డిష్ one of my favorite dishes, and I wish they serve this in India. So this is a very Canadian dish. It's called poutine. So poutine is nothing but French fries with some gravy and cheese curds. Cheese curds అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఈ పూటీన్ పేరేమో చికెన్ పూటీన్. సో దీంట్లో చికెన్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ కూడా ఉంది, అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, గ్రేవీ, చీజ్ కర్డ్స్ ఉంది. ఒక బైట్ తీసుకుని చెప్తా హౌ ఇట్ టేస్ట్. ఐమ్ ఈటింగ్ ఇట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, సో ఐమ్ ఎక్సైటెడ్. సో చూడండి, చీజ్ పుల్ చూడండి. సో దిస్ ఈజ్ ద చీజ్ పుల్. పొగలు చూడండి. ఫస్ట్ బైట్ తీసుకుంటున్నా. ఇట్స్ రియలీ హాట్. Poutine is a must-try dish in Canada, and so ఇది మన థర్డ్ డిష్. సో ఈ బ్రెడ్ అయితే దీన్ని ఎట్లయితే మనం బన్మీ అంటామో, ఈ టైప్ ఆఫ్ బ్రెడ్ని మనం బావ్ అంటాము. ఇది చాలా సాఫ్ట్ అండ్ కుషనీ టెక్స్చర్ ఉంటుంది. ఇట్స్ స్మాలర్ ఇన్ సైజ్ అండ్ ఇట్స్ లైట్లీ స్వీట్. సో దీంట్లో మనకు ఉన్నది చికెన్ ఫిల్లింగ్. ఓ వావ్, చాలా జ్యూసీ ఉంది. ఒక బైట్ తీసుకుని చెప్తా. నైస్, మస్ట్ ట్రై అండ్ వెరీ రికమెండెడ్. నాకు బాగా అయితే ఎక్స్ట్రీమ్లీ నచ్చింది. చాలా లైట్ ఉంది. చికెన్ ఆల్సో ఇస్ రియలీ నైస్. దేర్ ఇస్ అ హింట్ ఆఫ్ స్వీట్నెస్ ఇన్ ఇట్. let me chase this down with some Thai tea. Thai tea చాలా సటిల్ ఉంది, అస్సలు స్ట్రాంగ్ లేదు. ఇట్స్ నాట్ టూ స్వీట్ అట్ ఆల్, అండ్ ఇట్స్ నాట్ టూ మచ్ ఆఫ్ అ స్ట్రాంగ్ టీ ఫ్లేవర్ టు ఇట్. ఇది మన ఫైనల్ డిష్. దిస్ ఇస్ పోర్క్. దిస్ ఇస్ కాల్డ్ థాయ్ యమ్ పోర్క్. సో జ్యూస్ చూడండి ఎట్లా డ్రిప్ అవుతుందో. యాక్చువల్లీ ఇప్పుడు డ్రిప్ అవుతుంది. ఒక బైట్ తీసుకొని చెప్తా. పోర్క్ కూడా అమేజింగ్ ఉంది. ఇప్పుడు నేను మస్తు సేపు రివ్యూ చేసిన కదా, మా ఫ్రెండ్స్ కూడా తిని ఎట్లుందో చెప్తారు. పూటీన్ చీజ్ పుల్. ప్రశాంత్ ఇస్ ట్రైయింగ్ ద పూటీన్. ఎట్లుందో చెప్పాలి. పూటీన్ యూ షుడ్ ట్రై. తిని చెప్పు ఫస్ట్. ఆ చీజ్ చూసిండ్రా ఎట్లుంది? Mild, but very tasty. I love pudding. Would you have it again? I had better actually. Oh, you've had better, but you won't recommend this poutine here? No, let's try these again. Okay. How's the banh mi? Chicken is sexy in the sun. Okay. Sexy is a wrong word. Cut it again, Mali. No. How do you like the banh mi, boy? What? Banh mi. I don't know what this is. This is a Vietnamese But sandwich. chicken is too crispy, super in the taste, and well cooked actually. Okay. Do you like it? Is it worth coming here? It is. I wouldn't say it's worth coming here, but when you come here, you shouldn't miss this. Yeah. Dude, you're trying the bao. Do you like it? Huh? It's good actually. This one is good. I'm gonna take one more bite. Can you please set it to me? No. Arey, he didn't take a bite, bro. How can I? Hudda. Dude, this is also really nice. నన్ను తీస్తాను.
Enjoy. అయ్యో అది నాకు తీసుకో ఇది yummy. పిచ్చా సో మైటీ. So, thumbs up for banh mi sandwich, thumbs up for the balls. Dude, try the poutine so that I can turn the camera off and we can eat. తిను మరి. చీజ్ పుల్ చూసారా అండి? బాగుంది. I wouldn't say Alright, this is the guys. best, but yeah. సో మీకు ఏషియన్ స్టైల్ శాండ్విచెస్ ఇంకా బావ్స్ ట్రై చేయాలని ఉంటే యూ కెన్ కమ్ డౌన్ టు బావ్ విచ్ ఇస్ నియర్ యూనివర్సిటీ. బావ్ శాండ్విచ్ బార్ దీని పేరు అండ్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ డౌన్ టౌన్ వాటర్లూ. అంటే ఎక్కువ లేదు ఆల్మోస్ట్ ఫుడ్ అయిపోయింది. ఒక తినేసినాక మళ్ళీ చెప్తాం బాయ్. చూసారు కదా లాస్ట్కి ట్రేస్ పరిస్థితి ఇది, ఎంటీ ట్రేస్. ఫుడ్ ఎక్సలెంట్ ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ అరౌండ్ డౌన్ టౌన్ వాటర్లూ, కమ్ డౌన్ టు బావ్. These guys have really good baws and banh mi sandwiches, Asian sandwiches basically. So that's it for the food vlog. Food vlog ki prastutaaniki inte. రైట్ గైస్, మనం ప్రస్తుతానికి వాటర్లూలో షర్లీ డ్రైవ్ అనే ఒక ట్రైల్కి వచ్చినాం. సో ఈ దగ్గరలోనే మనకు ఒక రివర్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. అక్కడ మంచి డ్రోన్ షాట్స్ తీయడానికి ట్రై చేస్తాం. వాక్వే అయితే చాలా బాగుంది. ట్రైల్ ఇస్ రియలీ గుడ్. Alright guys, so మనం కిష్నర్లో ఉన్నాము. ఇప్పుడు 9:30 PM అవుతుంది టైం. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు టొరంటో. మనోడిని డ్రాప్ చేసి ఇస్తున్నాం. అండ్ ఇట్ వాస్ అ ఫన్ డే టుడే. వీ రికార్డెడ్ ఫుడ్ బ్లాగ్ అండ్ కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకున్నాము ఒక ట్రైల్ దగ్గర. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మేబీ ఐల్ రికార్డ్ ఫ్యూ టైమ్ లాప్సెస్ till we go back to Toronto. I'll see you guys in the next video.